మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించి 1988లో మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించిన ముద్రగడ 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు. 2004లో తెలుగుదేశం తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ ఏడాది పిఠాపురం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. ముద్రగడ పద్మనాభం సామాజిక అంశాలపై పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తరకంచిలో కొందరు దళిత, బీసీ యువకుల అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు కొనసాగించారు. అనంతరం చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటారని ఆయన సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో తాను చేసిన సవాల్కు కట్టుబడి తన పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, ముద్రగడ భౌతిక కాయం ఇప్పుడు ఎక్కడుంది? అంత్యక్రియలు ఎక్కడ జరిపించే అవకాశం ఉంది? సుజాత, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 6:45 ప్రాంతంలో హైదరాబాద్ ఆసుపత్రిలో కన్ను మూశారు. వారు గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతకు లోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య సేవలు అందించినప్పటికీ సాయంత్రం 6:45 ప్రాంతంలో సింధు ఆసుపత్రిలో ఆయన కన్ను మూసినట్లుగా ప్రకటించారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం మృతదేహం సింధు ఆసుపత్రిలో ఉంది. రేపు కిర్లంపూడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన్ను కిర్లంపూడికి తరలిస్తారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. వారు 4 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను పనిచేశారు. అదేవిధంగా ఒక్కసారి ఎంపీగా పనిచేయడంతో పాటు మంత్రిగా కూడా ఎన్టీఆర్ కేబినెట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎక్కువ కాలం సామాజిక ఉద్యమాలపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా కాపు ఉద్యమం నేతగా ఆయన గుర్తింపు పొందారు. పలు దఫాలుగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వెనుకబడి ఉన్న వర్గాలను ఆదుకోవాలన్న డిమాండ్తో ఆయన ఆందోళనలు చేయటం, దీక్షలు చేయటం, ఆయన ఎక్కువగా కాపు ఉద్యమం కోసం ప్రయత్నించారు. కాపులకు రిజర్వేషన్లపై ఆయన పలు దఫాలుగా ఆందోళన చేశారు. 2016 తర్వాత ఆయన నిర్వహించిన ఆందోళనలు చాలా కీలకంగా ఉన్నాయి. ఆ ఆందోళనలో కిర్లంపూడి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉండేది. అప్పట్లో ఆయన 82లో మొదటిసారిగా
78లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ముద్రగడ పద్మనాభం గారు. ఆ తర్వాత 82లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి 2 సార్లు తెలుగుదేశంలోనూ, అదేవిధంగా 89లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అటు తర్వాత బీజేపీ నుంచి కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇలా పలు దఫాలుగా వివిధ పదవులు అలంకరించిన ముద్రగడ పద్మనాభం 6 గంటల 45 నిమిషాల సమయంలో సింధు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన గత కొంతకాలంగా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వైద్యులు పూర్తి స్థాయిలో ఆయనకు వైద్య సేవలు అందించినప్పటికీ ఆయన ఈ రోజు సాయంత్రం కన్నుమూయటం జరిగింది. సుజాత, ధన్యవాదాలు రంగారావు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ముద్రగడ సేవలు అందించారని కొనియాడారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు సానుభూతి తెలిపారు.